ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. తెలంగాణకు మళ్ళీ కొత్తగా గవర్నర్ వచ్చాడంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. వెంటనే లైక్ చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. కేంద్రం తెలంగాణలో సహా 9 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమిస్తూ గురువారం ఉత్తర్వులు అయితే జారీ చేశారు. మార్చి 5న రాత్రి ఉత్తర్వులు అయితే జారీ చేశారు. పశ్చిమ బెంగాల్గా సివి ఆనంద్ బోస్ ఆకస్మికంగా రాజీనామా చేయగా ఆ తర్వాత పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తర్వులు అయితే వెలువరించింది. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మను మహారాష్ట్రకు బదిలీ చేసింది. ఆయన స్థానంలో ప్రస్తుత హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా వ్యవహరిస్తున్నటువంటి శివప్రతాప్ శుక్లను తెలంగాణ గవర్నర్గా నియమించింది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరిన 2024 జూలైలో జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్గా నియమితులయ్యారు. దాదాపు 7.5 పైగా గవర్నర్గా సేవలు అందించిన జిష్ణుదేవ్ వర్మ ఇప్పుడు మహారాష్ట్ర బదిలీ అయ్యారు. ఇక వివాదాస్పద నిర్ణయాలు, చర్యలతో నిత్యం వార్తల్లో నిలిచే తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పశ్చిమ బెంగాల్ గవర్నర్గా బదిలీ చేశారు. కొత్త గవర్నర్లు వీరే అన్నమాట. తెలంగాణలో శివప్రతాప్ శుక్లా ఇప్పటి వరకు ఆయన హిమాచల్ ప్రదేశ్ గవర్నర్గా ఉన్నారు. మహారాష్ట్ర జిష్ణుదేవ్ వర్మ ఇప్పటివరకు తెలంగాణలో గవర్నర్గా ఉన్నారు. అదేవిధంగా నాగాలాండ్కి సంబంధించి నందకిషోర్ యాదవ్ కొత్తగా నియమించారు. బీహార్ రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అతా హుస్సేన్ కొత్తగా నియమితులయ్యారన్నమాట. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా తరంజిత్ సింగ్ అయితే కొత్తగా నియమితులు. లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్గా వినయ్ కుమార్ సక్సేనా ఇప్పటివరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారు. హిమాచల్ ప్రదేశ్ కవిందర్ గుప్తా వచ్చేసి ఇప్పటివరకు లడాక్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్నారన్నమాట. తమిళనాడు రాజేంద్ర విశ్వనాథ్కు అర్లేకర్ ప్రస్తుతం ఆయన కేరళ గవర్నర్గా ఉండగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పశ్చిమ బెంగాల్ ఆర్ఎన్ రవి ఇప్పటివరకు తమిళనాడు గవర్నర్గా ఉన్నారు. తెలంగాణ గవర్నర్ శుక్లా నేపథ్యం ఇది అనమాట. తెలంగాణలో గవర్నర్ శుక్లా ప్రతాప్ 1952లో ఏప్రిల్ 1న ఉత్తరప్రదేశ్లోని గోరఖ్పూర్లో రుద్రపూర్ గ్రామంలో జన్మించారు. రుద్రపూర్లో ప్రాథమిక విద్య, గోరఖ్పూర్లో కాలేజీ విద్య పూర్తి చేశారు. న్యాయశాస్త్రంలో ఆయన పట్టభద్రుడు అయ్యాడు. చదువుకునే రోజుల్లో ఏబీవీపీ సంస్థాగత కార్యదర్శిగా పనిచేశారు. 1983లో బీజేపీ పార్టీలో చేరారు. 1989లో తొలిసారిగా గోరఖ్పూర్ నగర అసెంబ్లీ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ ఎమ్మెల్యేగా గెలిచారు. 1991లో రెండోసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి యూపీ విద్యాశాఖ సహాయ మంత్రిగా స్వతంత్ర హోదాను పనిచేశారు. 1993-96లో అసెంబ్లీ ఎన్నికల ఎమ్మెల్యేగా గెలిచారు. 1996లో కళ్యాణ్ సింగ్, రాంప్రకాష్ గుప్తా, రాజ్నాథ్ ప్రభుత్వాలతో మంత్రిగా పనిచేశారు. 2016లో యూపీ నుంచి రాజ్యసభకు ఎంపిక కాగా 2017లో కేంద్ర ఆర్థిక సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 2023 ఫిబ్రవరిలో